హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకైతే న్యూ బోర్న్ బేబీకి క్యాప్ అనేది ఏ విధంగా కట్ చేయాలి అండ్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది అయితే చూపిస్తున్నానండి. ముందుగా నేనైతే ఇలా ఒక క్లాత్ తీసుకున్నాను అనమాట. అదైతే టోటల్ 14 ఇంచెస్ ఉందండి. నాకు 12 ఇంచెసే కావాలి. 12 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. అంటే నేను 12/12 తీసుకుంటున్నాను అనమాట. ఇది జస్ట్ న్యూ బోర్న్ బేబీకి కదా, ఈ సైజ్ అయితే సరిపోతుందనమాట. 1 మంత్ 2 మంత్స్ అయితే 14 ఇంచెస్ 15 ఇంచెస్ అలా ఉండాలండి. న్యూ బోర్న్ బేబీ కాబట్టి 12 ఇంచెస్ అయితే సరిపోతుందనమాట. అంటే 12 ఇంచెస్ అంటే ఈ 12 ఇంచెస్కి 2 క్యాప్స్ అవుతాయన్నమాట. అంటే పొడవు 12, అడ్డం కూడా 12 ఉండాలండి. ఇలా ఇలా పీసు తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, పొడవు 12, అడ్డం కూడా 12 అనమాట. ఇలా పీస్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే హాఫ్కి కట్ చేసుకోవాలండి. హాఫ్ అంటే 6 ఇంచెస్ కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే 6 ఇంచెస్ కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా 6 ఇంచెస్కి అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి 2 క్యాప్స్ అనేవి అయితే అవుతాయి అన్నమాట. ఇవి జస్ట్ న్యూ బోర్న్ బేబీకి అయితే మాత్రమే సరిపోతాయండి. ఎక్స్ట్రా కట్ చేసిన పీస్ అయితే అది డోరీస్కి వాడదాం అనమాట. 2 ఇంచెస్ కట్ చేసాం కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ అయితే నిలువుగా ఉన్న ఒకవైపు అయితే కుట్టు వేసుకోవాలండి. ఇలా మడత పెట్టి చివరి దాకా చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా మడత పెట్టి అయితే కుట్టు వేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇలా నిలువైతే ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అడ్డంగా ఉన్న 2 వైపులా కూడా కుట్టు వేసుకోవాలి. నిలువుగా ఉన్నదైతే ఒకవైపే కుట్టు వేసుకోవాలి. అడ్డంగా ఉన్నవి అయితే 2 వైపులా కూడా కుట్టు వేసుకోవాలండి మడత పెట్టి. అంటే టోటల్గా పీస్కి అయితే 3 వైపులా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇంకొక వైపు అయితే మిగులుతుంది. ఇలా 2 సైడ్స్ కూడా కుట్టు వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కుట్టు అయితే ఈ విధంగా మడత పెట్టి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అయితే కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా మడత పెట్టి మనం ఏ వైపు అయితే కుట్టు వేసుకోలేదో ఆ వైపు కలిపి అయితే కుట్టేయాలండి. మడత పెట్టి చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపి అయితే కుట్టేయాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా క్యాప్ అయితే రెడీ అనమాట. దీని అయితే రివర్స్ చేసుకుని ఇక్కడ ఈ చివర ఆ చివర అయితే డోరీస్ అయితే పెట్టుకోవాలన్నమాట. 2 డోరీస్ అయితే పెట్టుకుంటే కట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. డోరీస్ కోసం మనం ముందు 2 ఇంచెస్ కట్ చేసి పక్కన పెట్టాం కదా, ఆ పీస్ని అయితే తీసుకుని 2 పీసులుగా కట్ చేసి డోరీస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత ఈ పీసులను అయితే మడత పెట్టుకుని కుట్టుకుని డోరీస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చాలా ఈజీ అండి క్యాప్ అయితే కుట్టడం. మిషన్ లేకుండా మనం చేతితో కూడా నార్మల్ నీడిల్తో అయితే కుట్టేయచ్చండి. మన బేబీకి మనమే క్యాప్ కుట్టుకోవచ్చు అనమాట. మన బేబీకి మనమే క్యాప్ కుట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఈజీ మెథడ్ ఇదైతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ అండి క్యాప్ కుట్టడం అయితే. చూస్తున్నారు కదా, ఫైనల్గా క్యాప్ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇకైతే బేబీకి పెట్టేయడమే.